ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళ. ఫ్లాట్ 6.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన. త్వరపడండి, ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి ఎలాంటి స్పష్టత కావాలన్నా వ్యక్తిగతంగా కలిసి వివరించేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎప్పుడు ఎక్కడికి రావాలో చెబితే అన్ని డాక్యుమెంట్లు సంబంధిత అధికారులతో వస్తానని సీఎం పేర్కొన్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయించాలని కోరారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ రుణానికి సంబంధించి ఏ మీటింగ్కైనా సిద్ధమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దానం అడగడం లేదని, ఐఆర్ఎఫ్సీ ఒప్పందం ప్రకారం రుణాన్ని విడుదల చేయించాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు అవసరమైన కేంద్రం అనుమతులతో పాటు ఐఆర్ఎఫ్సీ రుణం త్వరగా విడుదలయ్యేలా చూడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ నుంచి కేంద్రంలో సీనియర్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ విషయంలో బాధ్యత తీసుకుని ఐఆర్ఎఫ్సీ ద్వారా మంజూరైన రుణం విడుదలయ్యేలా చూడాలని కోరారు. మెట్రో ఫేజ్ 2ను కేంద్రం, రాష్ట్రం జాయింట్ వెంచర్ గా ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని సీఎం లేఖలో వివరించారు. భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రానికి ఆలస్యమైనట్లయితే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు లేఖలో వివరించారు. కాబట్టి ప్రాజెక్టు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతుల్ని ఆలస్యం లేకుండా కేంద్రం నుంచి ఇప్పించాలని సీఎం కోరారు. సమస్య పరిష్కారానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డిని కోరారు. సంబంధిత ఒప్పందాలు, ఆధార పత్రాలతో తాను అధికారులతో కలిసి సమావేశానికి వచ్చి అన్ని విషయాలపై స్పష్టత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇంకేమైనా స్పష్టత కావాలంటే వ్యక్తిగతంగా వచ్చి కలిసేందుకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పాలని లేఖలో కిషన్ రెడ్డిని కోరారు. అతి ముఖ్యమైన ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి మీటింగ్ కైనా తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అశ్విని వైష్ణవ్తో సమావేశానికి సంబంధించి కిషన్ రెడ్డి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంటానని లేఖలో సీఎం తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 3 కారిడార్లలో 69 కిలోమీటర్లు ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తోందన్నారు. పెరిగిన జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 2 ప్రతిపాదనల్ని కేంద్రానికి సమర్పించిందని వివరించారు. మెట్రో 2వ విడతలో 7 కారిడార్లు, 122.9 కిలోమీటర్ల మార్గం, సుమారు 38,595 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఫేజ్ 1 ప్రైవేట్ నిర్వహణలో ఉండడం, ఫేజ్ 2 వేరే సంస్థాగత విధానంలో అమలు చేయడంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపిన అభ్యంతరాల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా స్వీకరించిందని తెలిపారు. మొత్తం మెట్రో వ్యవస్థ ఒకే నెట్వర్క్ లో నడిచేందుకు వీలుగా ఫేజ్ 1 ను స్వాధీనం చేసుకునే అసాధారణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈక్విటీ కొనుగోలుకు 1,461 కోట్ల రూపాయలు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్ కు 13,538 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 15,000 కోట్ల రూపాయల లావాదేవీలున్న ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పారదర్శకంగా నిర్వహించిందన్నారు. కమిటీలో కేంద్ర ప్రభుత్వం తరఫున యూపీ ఎంఆర్సీఎల్ ఎండీ సుశీల్ కుమార్ కూడా ఉన్నట్లు లేఖలో సీఎం గుర్తు చేశారు. ప్రతి విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వివరించారు. ప్రాజెక్టును ఐఆర్ఎఫ్సీ పూర్తిగా పరిశీలించి రుణ మంజూరు ఒప్పందం చేసిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందన్నారు. ఆర్బీఐ ద్వారా డైరెక్ట్ డెబిట్ కు అంగీకరించిందన్నారు. ఐఆర్ఎఫ్సీ షరతుల ప్రకారం మొదటి విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం 84,32,00,000 రూపాయల అప్ ఫ్రంట్ ఫీజు చెల్లించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ 1,461 కోట్ల రూపాయలు ఇప్పటికే ఎస్క్రో ఖాతాలో జమ చేసినట్లు సీఎం తెలిపారు. ఈ ఒప్పందాలన్నీ పూర్తయి షరతులన్నీ నెరవేర్చినప్పటికీ జూన్ 15న రావాల్సిన మొదటి విడత రుణం విడుదల కాలేదని లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి దానం అడగడం లేదని, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఆర్ఎఫ్సీ ఒప్పందం ప్రకారం రుణాన్ని విడుదల చేయించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఇప్పటికే 9వ స్థానానికి పడిపోయిందని, బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోలు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ హైదరాబాద్ మెట్రో ఇంకా వేచి చూస్తూనే ఉందన్నారు.